హరీష్ రావు గారు మనం ఆయన ఏం చేసింది నిన్న అసెంబ్లీ ముంగడికి పోయి ఉద్యమకారులు అని చెప్పి ఇవాళ మళ్ళా జై కాంగ్రెస్ జై కాంగ్రెస్ సోనియా గాంధీ గారి నాయకత్వం, రాహుల్ గాంధీ గారి నాయకత్వం, రేవంత్ రెడ్డి నాయకత్వం. చాలా సంతోషం అన్న. ఈరోజు మెదక్ పార్లమెంట్ అభ్యర్థిగా మీ గడప గడపకు మీ ఇంటి ముందుకు మీతోటి చౌరస్తాలో ఈరోజు కార్పొరేట్ మీటింగ్ పెట్టించిన మా అన్న ఇన్ఛార్జ్ చెరుకు శ్రీనివాస్ రెడ్డి అన్న గారు, ఎందుకంటే బాబు చెరుకు ముత్తంరెడ్డి గారు ఈ ప్రాంతాన్ని కాంగ్రెస్ ఉన్నప్పుడు అభివృద్ధి చేసిన వ్యక్తి చెరుకు ముత్తంరెడ్డి గారి కొడుకు శ్రీనివాస్ రెడ్డి అన్న గారికి, అదేవిధంగా మన మండల పార్టీ అధ్యక్షులు మన ఎంపీపీ ఈరోజు మనకు కాంగ్రెస్ లకు చేరడం కూడా వెల్కమ్ అన్న సాయి అన్న, అదేవిధంగా మన మండల పార్టీ అధ్యక్షులు రాజేష్ అన్న గారికి, అదేవిధంగా మదన్ అన్న గారికి, గాలిరెడ్డి అన్న గారికి, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు, మండల అధ్యక్షులకు, సర్పంచులకు, ఎంపీటీసీలకు, వార్డు మెంబర్లకు, ముఖ్యంగా మహిళా కాంగ్రెస్ కు, యూత్ కాంగ్రెస్, ఎన్ఎస్యు, అదేవిధంగా మా అక్కలకు, మా చిన్నమ్మలకు, మా కాకలకు, మా తమ్ముళ్ళకు అందరూ కూడా పేరు పేరున నమస్సుమాంజలు. అక్క ఈరోజు చెప్తారు బీజేపీ అయినా సరే బీఆర్ఎస్ అయినా సరే గత 2 సార్లు వాళ్ళే ప్రభుత్వంలో ఉన్నారు కదా. ఇంతకుముందు గతంలో ఎవరు ఉన్నారమ్మా? వాళ్ళే ఉన్నారు కదా. మరి గతంలో ప్రభుత్వం ఉన్నప్పుడు ఏం చేసిరమ్మా? మనకు రేషన్ కార్డు ఒక్క రోజున ఇచ్చిరమ్మా? ఈ 10 నెలలు ఒక్కరికైనా రేషన్ కార్డు ఇచ్చిరా? కానీ మన ప్రభుత్వం ఇందిరమ్మ ప్రభుత్వం ఏర్పడింది 100 రోజులు అయింది. 100 రోజులలో 6 గ్యారెంటీలు నిర్వహిస్తామని చెప్పినాం. అందులో 5 గ్యారెంటీలు ఇస్తున్నాం. అక్క చెల్లి ఉచితంగా బస్సు ప్రయాణం చేస్తున్నా, డబ్బులు కడుతున్నా? మీరు ఉచితంగా ప్రయాణం చేస్తున్నామా లేదా? మరి అది ఎవరిస్తున్నామా? ఇందిరమ్మ ప్రభుత్వమే కదా, రేవంత్ అన్న ప్రభుత్వమే కదా. అదేవిధంగా 200 యూనిట్ల కరెంటు బిల్లు, 0 బిల్లుకు డబ్బులు కడుతున్నామా? మనం కడతలేం కదా. అది కూడా ప్రజలకు వేసేది కాంగ్రెస్ ప్రభుత్వమే కదమ్మా. అదేవిధంగా గ్యాస్ సిలిండర్ పొద్దున్న లేచి మనం వంట స్టార్ట్ చేస్తే చాయ్ పెట్టుకోవాలన్నా, అన్నం వండాలన్నా కూడా గ్యాస్ సిలిండర్ ఉన్నాం. మోడీ గారు ఏం చేశారు? 1200 రూపాయలు చేశారు. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం గతంలో కూడా ఇందిరమ్మ ఉన్నప్పుడు, రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రి ఉన్నప్పుడు, మన్మోహన్ సింగ్ గారు ప్రధానమంత్రి ఉన్నప్పుడు మనకు దీపం పథకం కింద ఇచ్చిన పార్టీ కాంగ్రెస్ పార్టీ. గ్యాస్ సిలిండర్ ఇచ్చింది కూడా కాంగ్రెసే కదమ్మా. అదేవిధంగా ఈ రోజు గ్యాస్ సిలిండర్ కూడా సబ్సిడీ 500 రూపాయలు ఇస్తున్నది కూడా కాంగ్రెసే కదమ్మా. ఈ తెలంగాణ ఇచ్చిన తల్లి ఎవరమ్మా? కాంగ్రెసే కదమ్మా. మనకు గతంలో కూడా మీరు చూడొచ్చు, ఈ మున్సిపల్ ఎస్సీలు బీసీలు మైనార్టీలు అందరూ కూడా చూడండి, మీ ఈ ప్రాంతంలో లావాల పట్ట భూములు, అసైన్మెంట్ భూములు ఇచ్చిన పార్టీ ఎవరమ్మా? కాంగ్రెస్ పార్టీ కదా. కానీ ఈ కాంగ్రెస్ ఎన్ని చేసిందమ్మా? మనకు ఇందిరమ్మ ఇల్లు ఇచ్చింది కూడా కాంగ్రెసే కదమ్మా. కాంగ్రెస్ పని ఇచ్చింది కదా. గతంలో మనం ప్రభుత్వం వచ్చినాం. ఈ రోజు తల్లి ఈ రోజు చెప్తున్నాం మన ప్రభుత్వం వచ్చింది. మన ప్రభుత్వం నుంచి మీకు మేము ఇప్పుడు వస్తుంటే కూడా చూసాం, ఈ పెంకుటిల్లు చూసాం. డబుల్ బెడ్రూమ్ కట్టిస్తా అని చెప్పాడు కేసీఆర్, కానీ ఒక్కరికి డబుల్ బెడ్రూమ్ కట్టియలే. కానీ ఈ పెంకుటిల్లు మారడానికి మేము ఎలక్షన్ కోడ్ అయినాక ప్రతి కాన్స్టిట్యూన్సీకి 3500 ఇల్లు శాంక్షన్ చేస్తాం. ప్రతి కాన్స్టిట్యూన్సీ కూడా ఇందిరమ్మ ఇల్లు. సీఎం గారు రేవంత్ అన్న గారు కూడా ఏం చెప్పారు? ఈ ప్రాంతంలో 7 రూపాయల దుర్గమ్మ మీద ఒట్టేసి చెప్పాడు. 7 రూపాయల దుర్గమ్మ మీద ఒట్టేసి ఈ రైతులకు ఆగస్టు 15వ తారీఖు రుణమాఫీ చేస్తా అని చెప్పాడు. 2 లక్షల రుణమాఫీ చేస్తా అని చెప్పాడు. మీరు ఖచ్చితంగా ఒక్కసారి ఆలోచన చేయండి. రఘునందనరావు గారు చెప్పారు ఇక్కడ ఎమ్మెల్యే అయినాక ఈ ప్రాంతంలో యువతకు ఏం చెప్పాడు? నిరుద్యోగ వృత్తి ఇస్తా అని చెప్పాడు. ఇచ్చింది అన్న తమ్ముళ్ళు ఇచ్చారా? కానీ మేము చెప్తున్నాం, కాంగ్రెస్ పార్టీ రాగానే అధికారంలో ఇక్కడ రాగానే 30,000 ఉద్యోగాలు ఇచ్చినాం. నోటిఫికేషన్ ఇచ్చి 30,000 ఉద్యోగాలు ఇచ్చినాం. ఈ 100 రోజులలో ఇచ్చినమా లేదా? రేపు కూడా దేశంలో కూడా కాంగ్రెస్ పార్టీ వస్తుంది. మీరు 2 కోట్ల ఉద్యోగాలు అంటే సుమారుగా 10 ఏళ్లకు 20 కోట్ల ఉద్యోగాలు ఇవ్వాలి. కనీసం 30 లక్షల ఉద్యోగాలు ఖాళీన్నాయి, వాళ్ళకు ఉద్యోగాలు ఇవ్వలేరు. కానీ ఇక్కడ మీ అభ్యర్థి గెలిస్తే, నీలమ్మతి గెలిస్తే ఈ ప్రాంతానికి రాష్ట్రం నుంచి వచ్చే నిధులు, కేంద్రం నుంచి నిధులు తీసుకొచ్చి ఈ ప్రాంతంలోనే మీ వారానికి ఒక రోజు ఇక్కడ అందుబాటులో ఉండి, మీ బిడ్డలాగా ఉండి, మీ తమ్ములాగా ఉండి అభివృద్ధి కార్యక్రమాలు చేస్తా. ఇక్కడ ఉన్న యువతకు కూడా చెప్తున్నా, ప్రతి 6 నెలలకు ఒకసారి ఇక్కడున్న మా ఇన్ఛార్జీలు, అదేవిధంగా మా ఎంపీపీలను, వార్డు మెంబర్లను, సర్పంచులు, జడ్పీటీసీలను అందరూ కలుపుకొని ఈ ప్రాంతంలో ప్రతి ఒక్క యువతకు కూడా మీకు
6 నెలలకు ఒకసారి జాబీలో పెట్టించి ఉద్యోగాలు పెట్టించే బాధ్యత తీసుకుంటా అని చెప్పి తెలియజేస్తున్నా. అదేవిధంగా ఈ ప్రాంతానికి ఇండస్ట్రీలు తీసుకొచ్చే బాధ్యత కూడా తీసుకుంటా అని చెప్తున్నా. మీరు ఒక్కసారి ఆలోచన చేయండి, ఈ రాష్ట్రంలో ప్రభుత్వం ఎవరి ప్రభుత్వం ఉంది? చేతి గుర్తు. మన చేతి గుర్తు ప్రభుత్వం ఉన్నప్పుడు ఎంపీ కూడా చేతి గుర్తు అయితే రాష్ట్రం నుంచి వచ్చే నిధులు, కేంద్రం నుంచి వచ్చే నిధులు 2 నెలలతో డెవలప్ చేసుకుంటామా లేదా? చేసుకుంటామా లేదా? మన ప్రభుత్వం మన ప్రజలను కాపాడుకునే బాధ్యత మనకున్నదా లేదా? రేవంత్ అన్న చూడు, ప్రతి ఒక్కరిని కూడా, మీరు ఇంతకుముందు ముఖ్యమంత్రి ఉండే కేసీఆర్ గారు, ఆయన సొంత ఎమ్మెల్యేలు సొంత మంత్రులు కూడా కలవకుండే. కానీ రేవంత్ అన్న దగ్గర అందరికీ ప్రజా పాలన, ప్రజల మధ్య నుండి ప్రజల సమస్యలు నుండి ప్రజలకు ఏం కావాలి ఆ గ్రామ సభలో పెట్టి 6 గ్యారెంటీలు పెట్టి ప్రజల పాలన చేసినా లేదా? మీరు గెలిచిన తర్వాతనే వారం రోజులలో ప్రతి గ్రామంలో గ్రామ సభ పెట్టించి ఎంతమందికి రేషన్ కార్డు లేవు, ఎంతమందికి ఇంద్రమ్మ ఇల్లు లేవు, ఎంతమందికి గ్యాస్ సబ్సిడీ వస్తలేదు, జీరో కరెంట్ బిల్లు గురించి చెప్పి చేస్తుండా లేదా? రేవంత్ అన్న చేస్తుండా లేదమ్మా? ఒక్కసారి ఆలోచన చేయండి. ప్రజల గురించి ఆలోచించే ప్రభుత్వం ఇంద్రమ్మ ప్రభుత్వం. ఎందుకంటే ఈ గడ్డ నుంచి ఒక ఇందిరాగాంధీ గారు ప్రధానమంత్రి అయిన వ్యక్తి తల్లి, ఆ గడ్డ నుంచి మీ బడుగు బలహీన వర్గాల బిడ్డ బీసీ బిడ్డకు అవకాశం కలిగించింది. మీరు కూడా ఏదో వాళ్ళ లేక వెంకటరామరెడ్డి లేక కోటీశ్వరులు కాదు, రాజపుష్పాలు లేవు మాకు. మేము మీ మధ్యలోకించి ఆయన ఏం చేస్తుండో, నేను గెలిస్తే ఎంపీ గెలిస్తే 100 కోట్లతోటి ట్రస్ట్ పెట్టి విద్యార్థులకు, పేద విద్యార్థులకు చదువు చేపిస్తుంటాడు. మరి ఇప్పుడు ఎమ్మెల్సీ ఉన్నావు కదా, ఈయన మల్లన్న సాగర్ దగ్గర ఉన్న భూములు పోయిన వాళ్ళకు నీ ఎమ్మెల్సీ జీతంలోకి వచ్చి ఎంతమందికి సాయం చేసిండమ్మా? చేసిండా ఈ 2 నెలల? కానీ నీలమ్మది గురించి మీరు తెలుసుకోండి, మీరు చర్చ చేయండి. నేను పొడంచెలు ఉంటా, ఎంతమంది నిరుపేదలకు హెల్ప్ చేసిండో కనుక్కోండి, ఎంతమంది పేద బిడ్డలకు చదివిపించిండో కనుక్కోండి. ఇది ఒక మానవత్వంగా ఉండే బిడ్డలు మీ మధ్యలోకి వచ్చిన ఒక చిన్న స్థాయి నుంచి, నేనేదో కోటీశ్వరంలో పుట్టలే, మీలాంటి ఈ పెంకుటీంట్లో పుట్టి ఒక వార్డు మెంబర్ నుంచి, ఉప సర్పంచ్ నుంచి, సర్పంచ్ నుంచి, జెడ్పీటీసీగా పోటీ చేసి, మొన్న ఎమ్మెల్యేగా పోటీ చేసి ఎంపీగా వచ్చిన, మీ కష్టాలు తెలిసిన వ్యక్తిని, మీ మధ్యలోకి వచ్చిన మీరు ఏ రోజు వచ్చినా, ఎప్పుడు వచ్చినా మా ఇల్లు ఈ మెదక్ పార్లమెంట్ లో ఉంటా, ఇక్కడ పడాంచర్ దగ్గర ఉంటా, ఎవరు వచ్చినా కలిసిపోవచ్చు. కానీ వాళ్ళ ఇద్దరి దగ్గరికి పోతే గ్రేటర్ కమిటీలు ఉంటారు. ఎప్పుడన్నా చూసారా మీరు? రఘునందరావు దగ్గరికి పోయినప్పుడు హరీష్ రావు ఇల్లు పక్కకే, ఈయన ఇల్లు పక్కకే, ఇద్దరు ఒక దగ్గర ఉంటారా లేదా? కానీ ఈయన ఉంటారా? కానీ నీలమ్మదు ఇదే పార్లమెంట్ ఉంటాడు, ఇక్కడనే ఉంటాడు, ఈ ప్రాంతంలో ఉంటాడు. మీ అందుబాటులో ఉంటా, మీ కష్టాలు తెలుసుకున్నోని, మీ కష్టాల విలువ తెలుసు నాకు, మీకు అందరికీ అందుబాటు ఉండి మీకు అన్ని సంక్షేమ పథకాలు తీసుకొచ్చి ఈ అభివృద్ధి చేస్తాం. మీ దుబాకలో మీరుతోటి కూడా అభివృద్ధి చేసే బాధ్యత తీసుకుంటామని తెలియజేస్తున్నా. మీ అందరూ కూడా చేతి గుర్తుకు ఓటేసి గెలిపియాలి. మీ బిడ్డలు మీ ఇంట్లోకి ఒక పేదింటి నుంచి వచ్చిన బిడ్డ, ఒక బడుగు బలైన వారైన బిడ్డ, ఒక బీసీ బిడ్డకు మా తమ్మునికి ఓటేస్తున్నాం, మా కొడుకుకి ఓటేస్తున్నాం అని చెప్పి మీరందరూ కూడా చేతి గుర్తుకు ఓటేసి గెలిపేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. చేతి గుర్తుకు. Thanks for watching NV News. Please like, share, and don't forget to comment. Please subscribe our channel and press bell icon.